మళ్ళా ఆనలు సురువైనాయి. పట్నంలా పొద్దుడు సన్ని మబ్బులు పట్టే ఉన్నాయి. పొద్దుముకే ముంగట శింకులు దుల్పరిచినాయి. కానీ నాన్నదేవుడా ఊకే హైదరాబాద్లోనే పడకుండా అప్పుడప్పుడు ఊర్లను కూడా చూడు సామి, పంటలు ఆరుడు పడుతున్నాయట. సరేనా? సరే కానీ మనం హెడ్లైన్స్ ఇద్దాం. ముచ్చటగా మూడో నాడు ఫైటింగ్ చూసినట్టే అనిపిస్తుంది సినిమా షూటింగ్. పంచాది పెట్టుకున్న పెద్దలు ఈ నుండి పంచెల సుద్దులు. దేవునికి సరిపోను నోట్లు, భక్తికి కొట్టుండ్రి సప్పట్లు. కారం మింగుతున్న సత్తి. రోషం లేనోళ్ళకి నేను జవాబు ఇయ్యను. 2 రోజులు బొగాన్ల దాచి దాచి మూసిపెట్టి ఫాసిపోయిన బువ్వ పెట్టినావు. నాకేమవుతుంది? అందుకే నేను తెచ్చుకున్న కారం ముద్దలు 2 తిననీకి. ఎక్కడైతే లీడర్లు స్వేచ్ఛగా గలీజ్ మాటలు తిట్టుకోగలరో, ఎక్కడ నాయకులు స్వేచ్ఛగా పేపర్లు చింపగలరో, ఎక్కడ ఎమ్మెల్యేలు నిర్భయంగా మైకులు ఇరగొట్టగలరో, ఎక్కడ ప్రజాప్రతినిధులు సాహసంగా బెంచీలు ఎక్కగలరో, ఆ అరుదైన దృశ్యాలను మాకు దూరం చేయకు భగవంతుడా అని మీరు కోరుకుంటున్నారు కదా. కానీ ఈ అంతరాయానికి చింతిస్తున్నాం. ఆ వినోదభరిత కార్యక్రమాలు ఇయ్యాలతో ముగిసినాయి. రేపటి కాంచేలి చూపించలేకపోతున్నందుకు మమ్మల్ని మన్నించగలరు. ఇంత పెద్ద నోరున్నా నేనేం చెప్పేటట్లేదమ్మా. మీరే చూడుర్రి, అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక హోదా కోసం జగనన్న పార్టీలు చేసిన లొల్లి. స్పీకర్ గా మీకే రక్షణ లేక వాళ్ళు మీరే మార్షల్లు పెట్టుకుంటే బయటికి వెళ్తే శాసన సభ్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండదో ఒక్కసారి ఆలోచించమని సభ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. గిది అసెంబ్లీకి గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్లు, ఎమ్మెల్యే మేడాలు ఇస్తున్న గౌరవ మర్యాదలు. చట్టాలు, పద్ధతులు, రూల్స్ ను కాగితాలు లెక్క జింపి పతంగు లెక్క ఎగిరేసిండ్రు. చిన్నప్పుడు బల్లె కూడా గింత ముద్దుగా బెంచ్ ఎక్కి నిలబడ్డరో లేదో. అబ్బా వీళ్ళని చూడుర్రి, ఎక్కువ అని ఎట్లెక్కిస్తుర్రు. అరాచకాన్ని చేయటం, స్పీకర్ మీద దౌర్జన్యం చేయటం, ఇది ఏ విధంగా ప్రజా సమస్యలకి. నిన్నొక మైకిర కొడితే ఇలా కొత్తది పెట్టిండ్రు, దాన్ని కూడా గుంజి పడేసిండ్రు. సార్లు మీది ఓకుంటా ముంగట లేడీ పైల్వాన్లను పెట్టిస్తే అల్లతో మేడాలు గలవడ్డరు. అలా పార్టీ ఎమ్మెల్యేల వీరోచిత పోరాటాన్ని చూసి జగనన్న ముద్దుగా ముషి నవ్వులు నవ్వుతున్నాడు. అన్న మొదలే మైకు మీద పతాపం చూపించిండు. ఆ బలలో అక్కడ కర్రముక్కలన్నీ కూడా మా మీదేశారు అధ్యక్ష. అంటే మీకు సభలో కూడా హెల్మెట్లు పెట్టుకొని కూర్చోలేని పరిస్థితి. తప్పేటట్టు లేదు సారు. మల్ల తాపకు నెత్తులకు హెల్మెట్, చేతులకు ఇనుప తొడుగులు, పెయ్యికి ఇనుపరేకు దొడుక్కొని రావాలనేమో. నడిమిట్ల షాయి బిరేకులు ఇచ్చినా లొల్లైతే ఆగలే. ఆఖరికి ఏమైందంటే ఇది అసెంబ్లీల ఫైటింగు. ఇక ఆకిట్ల ఫైటింగ్ చూడుర్రి. జగనన్న పార్టీ వాళ్ళు మైకుల ముంగట మాట్లాడుతుంటే చంద్రన్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అడ్డం వచ్చి నిలబడ్డరు. ఇకేమున్నది, గల్లాలు పట్టుకునే కాడికి వచ్చింది పంచాది. లోపట మైకుల ముంగట మాట్లాడ శాత కాలేదు కానీ టీవీలతో మాట్లాడుతందుకు ఎంత రచ చేసి చూడుర్రి. ధర్నాలు లొల్లులతోని దద్దరిల్లింది అసెంబ్లీ ఆగిలి. జగనాల్ పార్టీ వాళ్ళు తక్కువంటారని శాసన మండలిలా ఆంధ్ర జాతిని ఉద్దేశించి మాట్లాడిండు చంద్రాల్ సారు. కానీ మల్ల తాపకు మనకి ఇసోంటి ఫైటింగులు చూసే అదృష్టం ఉండేటట్టు లేదు. కడపటి సమావేశం ఈ హాల్లో నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే రోజు ఈ రోజు. మళ్ళా అమరావతిలో దీనికంటే బ్రహ్మాండమైన బిల్డింగ్ రావచ్చు, ఇంకా బ్రహ్మాండమైన హాల్, దీనికంటే మంచి హాల్ కూడా తయారు చేస్తాం. కానీ ఈ హాల్లో 30 సంవత్సరాల అనుబంధం. అసెంబ్లీకి వెళ్ళి లోపలంతా ఒకసారి చూసుకొని పాత గుర్తులు ఒకసారి నెమరు వేసుకొని, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ వస్తే ఫోటోలు కూడా తీసుకొని ఒక గుర్తుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. పెద్దల మాట పెరుగన్న మూట, పెద్దలను గౌరవించాలి, పెద్దలను ఆదర్శంగా తీసుకోవాలి, పెద్దోళ్ళు చెప్పింది పొల్లు పోకుండా పాటించాలి, పెద్దలు ఏది చెప్తే అదే కరెక్ట్, పెద్దల సుద్దులు ఎంతో ముద్దు, పెద్దలంటే పెద్దలే, పెద్దలంటే పెద్దలే. ఏంది పెద్దలని అట్లా కలవరిస్తుంది అని చూస్తుండ్రా? మరి మనకంటే పెద్దోళ్ళు, 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసిన వాళ్ళు, ఎక్కువ అనుభవం ఉన్నోళ్ళు ఏది మాట్లాడినా అది మనం ఫాలో అవ్వాలి కదా.
కానీ ఈ పెద్దల ముచ్చట్లనైతే ఇనంగానే ఎంటనే మర్చిపోండ్రి. ఇద్దరు పెద్ద మనుషుల నడుమ పంచల పంచులు అద్రిపోయినాయి అనుకోరాదురి. మొన్న పువ్వు గుర్తెంకన్నా ప్రత్యేక హోదా మీద మాట్లాడుకుంటా కంకి కొడవలి నారన్ననేమన్నాడో యాదికున్నదా? మహానుభావుడు వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ అడుగుబెట్టి నేను పంచులు ఓడదీస్తారని. పంచులు ఓడదీసుకోవడాల్సినంత ఆసక్తి ఆయన కింద నాకు అర్థం కాదు. ఆయనకి దేవాలి అప్పుడు ఏందని నాకు అర్థం కాదు. గింత మాట అంటే కామ్రేడ్ ఊకుంటాడా? ఎంకేసార్ పంచ మీద ఖతర్నాక్ పంచు డైలాగ్ లేచిండు. నీ పంచి నిన్ను చూసావయ్యా, నీలో నీ పంచ ఏమి లేదని మంది తెలిపోయింది, ఇంకెక్కువ వాగవాకని మంది చెప్తా అంటే ఎంకన్నా పంచ కడతాడు కదా, ఆ పంచ నిండా ప్రత్యేక హోదా పైక మూట కట్టుకొస్తాడని ఆశపడ్డాం. కానీ దుల్పితే చిల్లర చిక్కలు కూడా రాలేదని హెచ్చరికంగా మాట్లాడిండు అన్నట్టు. ఇప్పుడే కాదు, అప్పుడప్పుడు హీరోయిన్ల నడుములు పెదవుల గురించి కూడా ముద్దు ముద్దుగా మాట్లాడుకుంటారు ఈ ఇద్దరు ముదురు లీడర్లు. మోడీ కనుకొస్తే వెంకయ్యనాయుడు ప్రజలు డాన్స్ చేస్తాడు మాధురి దీక్షితులాగా. నారాయణ గారు వాళ్ళ నడుము మగవాళ్ళ అడుగు ఎలా ఉంది, ఆడవాళ్ళ అడుగు ఎలా ఉంది, దానికి కొలతలు ఇస్తున్నారు. అది ఆయనకు ఆనందంగా ఉంది, ఆయన చూసుకొనివ్వండి. అయితారమే అలా పొద్దుగాల నాష్ట చేయకుండా మంచిదే, అర్జెంట్ పని ఉంది జల్లిన బయటకోవాలి అని మా సత్య అంటాడు. నాకు తెలియని అంతలావు పని ఏమున్నది తమ్మి నీకు అని అడిగిన. గల్లీ గల్లీ తిరుగుతాక ఏ గణేష్ నిడిచిపెట్టా గమ్మత్ గమ్మత్ విగ్రహాలు పెట్టిండ్రక్క. వీడియోలను చూస్తేనే మస్తు సంబరం అనిపిస్తుంది. ఇక దగ్గరికి వెళ్ళి చూస్తే ఎట్లుంటుందో అన్నాడు కదా. మరి కరెక్టే, ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరు దేవుని నిలబెట్టిండ్రు. అప్పట్లా పార్వతమ్మ కూడా అనుకోకుండా వచ్చును నా కొడుకును గిన్ని తీర్లు కలుసుకుంటారని. ఎట్లున్నాడు పైసల గణపతి? మొత్తం కడక్ కడక్ నోట్లే, డెకరేషన్లు దండలు బొండలు మొత్తం రూపాలే. ఏదో పిల్లలు ఆడుకునే చెల్లని నోట్లేమో అని అనుకునేరు, అన్ని ఒరిజినల్ నోట్లే. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల గణపతిని 40 లక్షల రూపాయలతోని ఇట్లా సింగారించిండ్రు. కలర్ కలర్ నోట్లతోని గణపతి మస్తు కడక్ కొడుతున్నల్లే. ఖమ్మం జిల్లాలనైతే మండలానికో పైసల గణపతిని నిలబెట్టిండ్రు. పాల్వంచల 1,20,00,000తోని ఎంత అందంగా ముస్తాబ్ చేసిండ్రో చూడుండ్రి. భక్తి మొత్తం నోట్లలోనే చూపించుకున్నారు. ఇక సత్తుపల్లి కాడ 75 లక్షల రూపాయలతోని పందిరేసి సత్తా చూపించిండ్రు. దేవుని మెడల దండలు కిరీటాలు ఈడికెళ్ళి ఆడదాకా తోరణాలు మొత్తం నోట్లే నోట్లు. ఎంత భక్తుంటే గింత ఒడుపుతోని పైసల దండలు అల్లుంటారు. ఇల్లెందుల కాడ 15 లక్షలతోని డెకరేషన్లు చేసి బొజ్జగన్పయ్య మీద భక్తిని చాటుకుండ్రు. ఇక ఎరైటీ గణపతుల గురించి ఎంత చెప్పినా తక్కువనే. నిజామాబాద్ లా లేచి నిలబడి భక్తులకు దీవెనార్తలు పెట్టే మహాగణపయ్యం తయారు చేసిండ్రు. సామి భక్తులు వచ్చిండ్రు, ఓ పార్ లేచి దీవించు. సూపర్ ఉన్నది కదా. ఈయన మిషన్ కాకతీయ పథకంలా షెర్లు దొడుతున్న చిన్న గణేశుడు. అబ్బా ఎంత ముద్దుగా గేర్లేస్తున్నాడో. ఆహా, పార్వతమ్మ ఒళ్ళో కూసోని శంకరయ్యతోని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉయ్యాలలు ఊగుతుండు. కంప్యూటర్ వినాయకుని చూడుండ్రి ఎంత గమ్మత్తుకున్నాడో. కంప్యూటర్ల ఖరాబైన పార్టుతోని దీన్ని తయారు చేసిండ్రు పట్నంలో ఉన్న దిల్సుఖ్ నగర్ కాడ. ఇక మద్రాసులా పైనాపిల్లతోని ఎంత పెద్ద లంబోదరుని నిలబెట్టిండ్రో చూడుండ్రి. ఇట్లా దేశమంతా తీరొక్క తీరు గణపతులను నిలబెట్టిండ్రు. చూస్తందుకు 2 కళ్ళు మొక్కేదందుకు 2 చేతులు సాల్తలేమనుకో రాదుండ్రి. దేశం గాని దేశం పోయినా రోషం పౌరసత్వం రానికే నేను కారం ముద్దలే తింటాను. మానవీయ సాఫిత్రి జీ మేరా సామ్మే కారం ముద్దలు హే. ఓ దేవుడా, మా సత్తిగానికి ఏమైంది? సిగం వచ్చిన తిరిగా గట్లు ఊగుతున్నాడు. ఏం తక్కువైంది ఇప్పుడు ఈయనకి? ఆ సీసేంది పక్క పొంటి. దయచేసి ఆడబడుతుంది అక్కడికి వెళ్తాండి, ఇక్కడ జరుగుండి. నా మాట నుండి తడిసిపోతారు. ఇది మనమాన మనమాన ఆనా తడిసిపోతారు. పిసలేసిందా ఏంది నీకు? నా లోపట రోషం పెరుగుతున్నది. ఆర్తలు చదవ రాకున్నా కూడా ఆనే కూర్చున్నావు. లేవాడికి వెళ్ళి రోకల్ బండి ఎత్తేస్తా. నాకు ఆర్తలు చదవరాదంటవా? గత్తరొచ్చిందారా నీకేమన్నా? రోషం లేని ఆర్తలు చదువుతావు నువ్వు. ఊళ్ళో మిరపకాయలు ఎరనిక కూలేనావో. మరి ఆ మాటతో నన్ను ఎక్కువ మంచిగా ఆర్తలు చదువుతావేమో. వెళ్ళిపోయా ముఖం దానవు ఎక్కడో. ఓ బోడనెత్తోడా, నోటికి ఎంత తంతనే మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను అంటున్నావేంద్రా? ఆయన నేను ఎట్లా వాడతా అట్లా మాట్లాడా, రోషంతోనే మాట్లాడతా. అమ్మో, రోషం గిట్ట తక్కువైందా ఏంటిది? జనంత కారం పువ్వు తినాలి. మండుతున్నది, రోషం పెరిగింది. అయ్యయ్యో, కారం పువ్వు గట్ల ముక్తున్నావేంద్రా? కడుపులో మాడి చేస్తావు బిడ్డ. జరని నీళ్ళాగు. పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టా నేను. డూఫ్ అయితే కారం నీళ్ళే తాగుతా.
కారం తింటేనే రోషం వస్తుంది, రోషం వస్తేనే రాష్ట్రంలో బతుకుతాము. ఏంటిది అనుకుంటున్నావు? నీ యవ నువ్వు నా కళ్ళ ముక్కడికి కనిపించకరా నాయన. పో పో, నేను చెప్పింది ఏదో వింటున్నావు నువ్వు? రోషం లేనోళ్ళకి నేను జవాబు ఇయ్యను. 2 రోజులు బొగాన్లో దాచి దాచి మూసిపెట్టి ఫాసిపోయిన బువ్వ పెట్టినావు. నాకేమవుతుంది? అందుకే నేను తెచ్చుకున్న కారం ముద్దలు 2 తిననీకి. అరే నాయన నీకు దండం పెడతారా? అట్లా కారం పువ్వ తినకరా, ఇంత సల్లబుట్టు దాకా నాది అద్దు. అరే ఓ బిత్తిర్ సత్తి కా ఫౌజియో, జల్దీ జాకే ఎక్ కారం కారం గరం చాయ్ లావ్. రోషం పెంచుకుందాం. ఓ మెంటలోడా, గరం గరం చాయ్ ఉంటది కానీ కారం చాయ్ ఏడని ఉంటదారా? ఏమైందిరా నీకు ఇవాళ? నేను ఇప్పటి కారం బువ్వ, కారం కూర, కారం జ్యూస్, కారం చాయ్, కారం నీళ్ళే తాగుతా. ఇంట్లో కూడా ఇట్లనే చేయి, నువ్వు చెప్తున్నా చూడు. అవన్నీ అట్లనే తింటివంటే కడుపు మంట మంట అని చేస్తావు. అయినా నీకు ఎవరు రగ్గి ఉపాయం చెప్పింది? ఎంఫిల్లారా, మీకు పౌరుషం లేరా? చెయ్యికి కారం పూసుకొని కారం ముద్దలు తిని పార్లమెంట్ కారం పోరాటం చేసేగారా అంటాను అనలేరా పవన్ కళ్యాణం సారు? అరే అదంటే ప్రత్యేక హోదా తీసుకురాలేదు, మోసం చేసిండ్రు. కనీసం కారం తింటే రోషం వచ్చి కేంద్రం మీద ఒత్తిడి తెస్తారని అట్లా అన్నాడు. ఏమేరక నీకు? పవనాలు సార్ ఎట్లా ఊకుంటా మాట్లాడిండు? ఎర్రగారం తినే మాట్లాడిండు అట్లా. పవనాల్ సారు సెంట్రల్ సర్కార్ మీద కోపంతో గరమైండ్రా, కారంతోని కాదు. పొద్దుగాల పగటీలు ఎర్రగారం వేసుకొని బగ్గ తిన్నట్టున్నాడు, అందుకే రోషంతో మాట్లాడిండు. పవన్ కళ్యాణం సార్ ప్రయోగం చేసింది హీట్ అయింది, నేను కూడా తింటా. ఒరే సత్తి, సారు సల్లబొట్టే తాగుతాడట, బువ్వ కూడా సక్కగా తినడట, అందుకే సన్నగా ఉన్నాడు. అట్లా సన్నగుంటేంది, రోషమైతున్నది కదా అక్క. మన ఇంట్లో నా కారం పొడి అంత నీళ్ళలో బువ్వలో కలిపేసిన మొత్తం అయిపోయింది. నాయనకు ఫోన్ చేసి ఊర్లోకెళ్ళి పంపిమన్నాక కారం పొడి, మళ్ళా రోషం తక్కువ అవుతుంది. కారం తింటే రోషన్ రాదురా, మనసులో మండి కొట్లాడాలి, కోరుకున్నది తెచ్చుకోవాలి. గాని కోరుకున్నది కావాలంటే కోట్ల మంది బలం అవసరం లేదు, ఒక్క కారం ముద్ద తింటే చాలు రోషంతోని ఫొగర్ఫుల్ మాటలు వస్తాయి. సత్తి, ఊర్లో ఎర్ర కారంతో దినాన్ తినేటోళ్ళు మస్తు మంది ఉంటారు కదా, మరి రోషం వచ్చి వాళ్ళందరూ ఢిల్లీ దాకా పోతున్నారా? ఊళ్ళో కారం తింటే గల్లీలలోనే కొట్లాడతారు, అదే రాజకీయ ఫోన్లు తింటే ఢిల్లీ పార్లమెంట్ లో కొట్లాడతారు. నీ తలకాయ, రోషం అనేది నెత్తుర్లుండి కొట్లాడాల గాని స్వార్థపరులకి కారం తింటేంది, కారం పొట్లం బుక్కితేంది. అవునా అక్క, అంతేనంటావా? ఇంకా నయం, నేను ఇల్లు తిరిగి కారం పొడి ఆడుకొచ్చుకుందాం అనుకుంటున్నా. పవనాలు సారు, మీరు చెప్పింది కరెక్టే, కానీ మనం ఎందుకు చేయాలి కొట్లాట? వాళ్ళు చేయాలి కదా మనం గెలిపించినందుకు. మీరు చెప్పుండ్రి మంచిగానే ఉన్నది, కానీ సార్ కారం గిరం అనకుండ్రి. మా సత్తిగాన సుంటోళ్ళు మస్తు మంది ఉంటారు మీ అభిమానులు, మీరు ఏం చెప్తే అదే చేస్తారు. పావుల కళ్యాణం సార్కే చెప్పేట అంత పెద్దదాని అయిపోయినావా అక్క? నువ్వు ఏమనుకుంటున్నావు? గద్దం లేదంట, అద్దం తోట మాట్లాడకు. సింహం కూడా గద్దం పెంచిందనుకో గజ్జు నొక్కుతావు. పోరా నాయన, పో పో, నీకు దండం పెడతా పో. కడుపు వండి రాత్రికి ఇంట్లో వండుకోవు, పోయి ఇంత సల్లబొట్టు తావు పో. బుడి కిసంటి మనం ఎన్ని తింటాము, మనకేం కాదు, చల్లగానే ఉంటది. నిజంగానే అక్క, కడుపులో గుడి కూడా అంటున్నది. బాటలు తీసుకొని బయటకన్నా ఓరమంటే నిరఫపోడి ఇంట్లో కూడా కలుపుకున్నా, ఏం చేయాలి? 38 ఏండ్ల రాజకీయ జీవితం, 9 ఏండ్లు అఖండ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి, 10 ఏండ్లు ప్రధాన ప్రతిపక్ష లీడర్, నవ్యాంధ్ర నవ నిర్మాత, భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రులు, లోక్సభ స్పీకర్లను ఎన్నుకున్న రాజకీయ చాణక్యుడు, హైదరాబాద్ ని ప్రపంచ పటం నిరికిచ్చిన నిత్య కృషివలుడు, అమరావతి మహానగర రూపశిల్పి. అమ్మా చెప్తందుకు నాకే గింత ఆయాసం వస్తే, చంద్రాలు సార్ ఎన్ని కష్టాలు పడితే గింత సాధించుంటాడు. 66 ఏండ్ల మనిషి 26 ఏండ్ల వయసు పిల్లగాని లెక్క ఇంత హుషారుతో పనిచేస్తుండంటే అంత తాకత్ ఏడికెళ్ళి వచ్చిందో మీకు తెలుసా? నాది చాలా సింపుల్ జీవితం దేశం. కొంతమంది ఆశ్చర్యపోతారు, మీరు తినే ఫుడ్ కంటే నా ఫుడ్ ఇంకా సింపుల్ ఫుడ్. నాది ఇడ్లీ కూడా లేదు. మార్నింగ్ నేను తిరిగే రాగి, జొన్న, సజ్జ, వాటర్తో కలిపిన జావా, అది అయినాక రెండో మూడో ఆమ్లెట్, వైట్ ఆమ్లెట్. అది కూడా మళ్ళీ ఎల్లో ఆమ్లెట్ తింటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓన్లీ వైట్ ఆమ్లెట్ ఇది చేస్తారు, ఇది చేస్తారు. ఇన్ బిట్వీన్ ఒక ఫ్రూట్ ఒకటి ఇస్తారు. మధ్యాహ్నం మళ్ళా జొన్న కానీ రాగి కానీ ఆల్టర్నేటివ్ పెట్టి కొద్దిగా ఫిష్ ఒకటి, మధ్యాహ్నం సాయంత్రం లైట్గా ఏదైనా ఉంటే డ్రై ఫ్రూట్ ఒకటి, రాత్రి మళ్ళీ ఒక సూప్ కానీ లేదంటే లైట్ ఫుడ్. అది ఇది అడ్జస్ట్ చేసుకున్నాను. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా, హ్యాపీగా ఉంది, టెన్షన్ లేదు, ఏ పనైనా ఎంజాయ్ చేస్తాను. ఇయాలటికి నేను పోతా, మళ్ళా కలుద్దాం మనం. నమస్తే.